Welcome nursing aspirants. Today we will discuss about some of the important topics from OBG and gynecological nursing. You see OBG and gynecological nursing exam point of view లో చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే మ్యాక్సిమం ఏమంటాము అంటే చాలా వరకు క్వశ్చన్స్ మనం దాదాపు 16-17% వరకు క్వశ్చన్స్ని మనము క్వశ్చన్ పేపర్లో ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ప్రతి క్లాస్లో మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే దిస్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా వ్యాస్ట్గా ఉంటుంది సిలబస్, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా ఇంపార్టెంట్. మనము స్లోగా నార్మల్ నుంచి అబ్నార్మల్కి మూవ్ అవుదాము, అంటే ఇన్ డెప్త్గా వెళ్ళకుండా జస్ట్ అంటే కానీ ఎవ్రీ ఇంపార్టెంట్ పాయింట్ని మనం వదలకుండా డిస్కస్ చేసుకుందాం ఇందులో. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద థింగ్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇప్పటికే విడుదల చేసిన స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మన ఛానల్ యాప్ ద్వారా కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిలబస్ ప్రకారం మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు నచ్చిన టైంలో మీరు ఈ క్లాసెస్ చూసి ప్రిపేర్ అవ్వచ్చు. కోర్సు ఫీజు అనేది కేవలం 1500 రూపాయలే పెట్టడం అయితే జరిగింది. మంచి క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే ఈ కోర్సు తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. యాప్లో క్రింది భాగాన స్టోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే స్టోర్లో మీకు ప్రస్తుతం ఉన్న అన్ని కోర్సులు కూడా కనిపిస్తాయి. తెలంగాణ స్టాఫ్ నర్స్ కోర్సుపై క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో కోర్సుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా కనిపిస్తాయి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే ఈ కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బై నౌ పై క్లిక్ చేసి పేమెంట్ వివరాలన్నీ కూడా నమోదు చేసి ఈ కోర్సు తీసుకొని అప్పటి నుంచే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్, మీకు నచ్చిన టైంలో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. So here we will discuss about fetal circulation. Fetal circulation. You see here మనకి fetal circulation అనే దాంట్లో 2 words ఉన్నాయి. The first thing is fetus and second one is circulation. So fetal circulation. So the circulation how it takes place in the fetus. ఒక ఫీటస్లో సర్క్యులేషన్ జరిగేటటువంటి టైంలో అంటే ఏమేం చేంజెస్ ఉంటాయి అనేది ఎస్పెషల్లీ ఫీటల్ సర్క్యులేషన్లో మనకి ఇంపార్టెంట్. మనము ఫీటల్ సర్క్యులేషన్ని ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకునేటప్పుడు నేను మీకు క్లియర్గా ఫస్ట్ ఫీటల్ సర్క్యులేషన్ గురించి కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీటల్ సర్క్యులేషన్లో టోటల్గా మన బాడీలో అంటే ఫీటస్ యొక్క బాడీలో ఫస్ట్ డెవలప్ అయ్యేటప్పుడు ఫస్ట్లో ఏం డెవలప్ అవుతుంది అంటే న్యూరల్ ట్యూబ్ నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. దాని వెంటనే డెవలప్ అయ్యేటటువంటి సిస్టమ్ ఏంటి అంటే కార్డియోవాస్కులర్ సిస్టంలో హార్టే నెక్స్ట్ డెవలప్ అవుతుంది. కాబట్టి కార్డియోవాస్కులర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ టోటల్గా ఏంటి అనేసి అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ డెవలప్ అయినప్పటికీ పూర్తిగా చైల్డ్ యొక్క కంప్లీట్ ఆక్సిజనేషను, కంప్లీట్ పంపింగ్ యాక్షన్ ఇవన్నీ కూడా కంప్లీట్గా హార్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉండవు. ఎందుకు అనేసి అంటే చైల్డ్ పుట్టబోయేటటువంటి ఫీటస్కి కంప్లీట్గా బ్లడ్ సప్లై అనేది మన అంబలికల్ కార్డ్ ద్వారా మదర్ నుంచి వస్తుంది. సో మదర్ నుంచి బ్లడ్ వచ్చినప్పటికీ బేబీ యొక్క హార్ట్ మాత్రం దాన్ని పంప్ చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్కి పంపించాల్సిందే. కానీ ఫీటల్ సర్క్యులేషన్కి మన నార్మల్ సర్క్యులేషన్కి అంటే పుట్టిన తర్వాత పుట్టక ముందు అని డివైడ్ చేసుకుంటే 4 చేంజెస్ ఇంపార్టెంట్గా మనకి కనిపిస్తాయి. ఆ 4 చేంజెస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి డక్టస్ ఆర్టెరియోసిస్, సెకండ్ వన్ వచ్చేసి డక్టస్ వీనోసిస్, హైపోగాస్ట్రిక్ ఆర్టరీస్ అండ్ అలా 4 చేంజెస్ ఉంటాయి. సో యూ సీ హియర్ మనం ఆ 4 చేంజెస్ని కూడా ఇక్కడ క్లియర్గా చూద్దాము. సో నేను మీకు ఫిగర్లో కూడా క్లియర్గా డక్టస్ ఆర్టెరియోసిస్, డక్టస్ వీనోసిస్ అలా 4 చేంజెస్ని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ఫీటల్ సర్క్యులేషన్. సో ఓకే, ఫీటల్ సర్క్యులేషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్లో so the first one, single umbilical vein carry 80% of oxygenated blood from placenta towards the fetus. ఎప్పుడైతే మదర్ యొక్క ప్లసెంటా అటాచ్ అయినటువంటి ప్లసెంటా ఉంటుంది కదా, ఆ ప్లసెంటా దగ్గర నుంచి ఒక సింగిల్ అంబలికల్ ఆర్టరీస్ ఎన్ని ఉంటాయి, ఒక అంబలికల్ కార్డ్లో 2 ఆర్టరీస్ ఉంటాయి, ఒక వెయిన్ ఉంటుంది. ఆ ఒక సింగిల్ వెయిన్ ఏం చేస్తుందంటే ఇట్ క్యారీస్ 80%. సో
సో టోటల్గా ఎంతవరకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే 80% ఆఫ్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది అంబలికల్ వెయిన్ ఫ్రమ్ ప్లసెంటా టువర్డ్స్ ద ఫీటస్. ప్లసెంటా నుంచి మదర్ లోపల ఉండేటటువంటి బ్లడ్ని యుటరస్ ద్వారా తీసుకొని, యుటరస్ ద్వారా ఎవరు తీసుకుంటారు, ప్లసెంటా తీసుకొని, ప్లసెంటా నుంచి అంబలికల్ కార్డ్ ద్వారా అది పంపిస్తుంది. ఎక్కడికి పంపిస్తుంది, అంబలికల్ కార్డ్లో ఉండేటటువంటి వెయిన్ ద్వారా 80% ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫీటస్ వరకు రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, సెకండ్ వన్, వైల్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద హార్ట్ ఆఫ్ ద ఫీటస్ వన్ బ్రాంచ్ విల్ గివ్ బ్లడ్ టు ద ఫీటల్ లివర్. ఒక బ్రాంచ్, ఇందులో ఒక బ్రాంచ్ అలా బ్లడ్ అనేది అంబలికల్ కార్డ్ ద్వారా బేబీకి మూవ్ అయ్యేటప్పుడు, బేబీ యొక్క హార్ట్కి రీచ్ అయ్యేటప్పుడు, అంబలికల్ కార్డ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత హార్ట్కి రీచ్ అయ్యే కంటే ముందే ఒక బ్రాంచ్గా డివైడ్ అయ్యి అది లివర్కి సప్లై చేస్తూ ఉంటుంది. ఓకే, లివర్కి సప్లై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, దెన్ ద అంబలికల్ వెయిన్ ఎంటర్ ఇన్ టు ద ఇన్ఫీరియర్ వీనా కావా త్రూ డక్టస్ వీనోసిస్. ఆ తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ అంబలికల్ వెయిన్ డక్టస్ అంటే ఒక ఇన్ఫీరియర్ వీనా కావా, ఇది చూడండి ఇన్ఫీరియర్ వీనా కావా అనేది కూడా ఒక వెయినే, ఇది ఒక వెయినే, త్రూ ద డక్టస్ వీనోసిస్ అండ్ ఇట్ ఎంటీ ఇన్ టు ద రైట్ ఏట్రియం. సో అంబలికల్ వెయిన్, ఇక్కడ వచ్చినటువంటి మన అంబలికల్ వెయిన్, తర్వాత ఇన్ఫీరియర్ వీనా కావా, ఈ రెండు వెయిన్స్, టూ వెయిన్స్, ఒక వెయిన్ ఇంకొక వెయిన్ మధ్యలో రెండు వెయిన్స్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. టూ వెయిన్స్ అలా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ కనెక్షన్ని మనం ఏమంటున్నామంటే డక్టస్ వీనోసిస్ అంటున్నాం. ఆ కనెక్షన్ ఏమంటున్నాము, డక్టస్ వీనోసిస్ అంటున్నాం. అండ్ ఇట్ ఎంటీ ఇన్ టు ద రైట్ ఏట్రియం, అక్కడ నుంచి రైట్ ఏట్రియంలోకి ఎంటీ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఫ్రమ్ రైట్ ఏట్రియం మెజారిటీ ఆఫ్ ద బ్లడ్ విల్ మూవ్ టువర్డ్స్ లెఫ్ట్ ఏట్రియం. రైట్ ఏట్రియంలో నుంచి లెఫ్ట్ ఏట్రియంలోకి బ్లడ్, రైట్ ఏట్రియం లెఫ్ట్ ఏట్రియం పక్కన పక్కన ఉంటాయి. మామూలుగా మన అడల్ట్లో అయితే రైట్ ఏట్రియంలో నుంచి బ్లడ్ రైట్ వెంట్రికల్లోకి దిగాలి, కానీ ఇక్కడ ఫీటల్ సర్క్యులేషన్లో ఏమవుతుందంటే రైట్ ఏట్రియంలో నుంచి లెఫ్ట్ ఏట్రియంలోకి షిఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ ఏట్రియంలోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఏమంటామంటే దాన్ని ఫొరామెన్ ఓవేల్ అంటాం. దాన్ని ఏమంటాము, ఫొరామెన్ ఓవేల్. అండ్ ద రిమైనింగ్ బ్లడ్ విల్ మూవ్ టువర్డ్స్ రైట్ వెంట్రికల్ త్రూ ద ట్రైకస్పిడ్ వాల్. అక్కడ నుంచి ఏట్రియా ద్వారా నథింగ్ బట్ అక్కడ నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటా ద్వారా డిఫరెంట్ బాడీ పార్ట్స్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది బ్లడ్. సో ఇలా మనకి బ్లడ్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి త్రీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ బ్లడ్ అంబలికల్ కార్డ్, మనకి నేను క్లియర్గా మీకు ఫిగర్ చూపిస్తాను. ఫిగర్ చూపించినప్పుడు యూ విల్ కమ్ టు క్లియర్ అండర్స్టాండింగ్. యూ సీ హియర్, ఇక్కడ చూడండి అంబలికల్ కార్డ్ ఉంది కదా, యూ సీ అంబలికల్ వెయిన్ అండ్ టూ ఆర్టరీస్. యూ సీ నేను వీటికి ఒక కనెక్షన్ వేస్తాను. ఐ జస్ట్ డ్రా ద కనెక్షన్ బిట్వీన్ దెమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ ద ప్లసెంటా ఉంది కదా, ఈ ప్లసెంటాలో నుంచి వచ్చేటటువంటి అంబలికల్ కార్డ్ అనమాట. ఇది అంబలికల్ కార్డ్, ఇది అంబలికల్ కార్డ్ అయినప్పుడు ఈ అంబలికల్ కార్డ్ ద్వారా అంటే ప్లసెంటా, మదర్స్ యొక్క ప్లసెంటా నుంచి మదర్ బ్లడ్ ఉంటుంది కదా, మదర్ యొక్క బ్లడ్ నుంచి కలెక్ట్ అయ్యేటటువంటి బ్లడ్ అంతా తీసుకొని ఎంతవరకు పర్సంటేజ్ ఆఫ్ బ్లడ్ వస్తుంది ఇక్కడ, 80% ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. 80% ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొని వెయిన్ ఎక్కడికి ఎంటర్ అయింది, ఫస్ట్ ఇక్కడికి ఎంటర్ అయింది. ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఫస్ట్ బ్రాంచింగ్ ఇస్తుంది. ఫస్ట్ బ్రాంచింగ్ ఇచ్చేసి ఈ ఆర్టరీస్ని ఏమంటాం, లివర్లో బ్రాంచింగ్ ఇస్తుంది. ఈ లివర్లో ఇచ్చే ఈ బ్రాంచింగ్ని ఏమంటాము అంటే హైపోగ్యాస్ట్రిక్ ఆర్టరీస్ అంటాం. ఈ ఫస్ట్ బ్రాంచింగ్ని ఏమంటాము, హైపోగ్యాస్ట్రిక్ ఆర్టరీస్ అంటాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళి ఇన్ఫీరియర్ వీనా కావాకి కనెక్ట్ అవుతుంది. ఇన్ఫీరియర్ వీనా కావా అంటే ఏంటంటే కింద నుంచి వెయిన్స్ నుంచి బ్లడ్ని తీసుకెళ్ళి పైన ఏట్రియం ఉంది కదా, రైట్ ఏట్రియంలోకి కలుపుతుంది. ఆ ఇన్ఫీరియర్ వీనా కావా ఇది ఒక వెయిన్, ఇది ఒక వెయిన్, టూ వెయిన్స్ మధ్యలో కలిగేటటువంటి ఈ కనెక్షన్ని ఇక్కడ చూడండి, నేను క్లియర్గా చూపిస్తాను. ఇది వెయిన్ కదా, ఈ వెయిన్లో మనకి ఫస్ట్ కనెక్షన్ లివర్ దగ్గర జరిగింది. ఓకే, అండ్ సెకండ్ కనెక్షన్ ఎక్కడ జరుగుతుంది, సెకండ్ కనెక్షన్ ఇట్ ఈస్ కనెక్టింగ్ విత్ ద ఇన్ఫీరియర్ వీనా కావా. ఓకే, థర్డ్ కనెక్షన్ ఎక్కడ జరుగుతుంది, థర్డ్ కనెక్షన్ వచ్చేసి ఫొరామెన్ ఓవేల్, ఇది థర్డ్ కనెక్షన్ అండ్ ఫోర్త్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ అయోటాతో మళ్ళీ డక్టస్ వీనోసిస్.
ఇది 4th కనెక్షన్. ఇలా 4 కనెక్షన్స్ అనేటివి జరుగుతాయి. ఎస్పెషల్లీ మనకి కార్డియోవాస్కులర్ సిస్టంలో పీడియాట్రిక్ కార్డియోవాస్కులర్ సిస్టంలో ఈ పని జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ మనకి ఏమేం చేంజెస్ అనేటివి చూద్దాము. ఫస్ట్ అంబిలికల్ కార్డ్ వచ్చేసి బ్లడ్లో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెయిన్ అనుకుందాము. వెయిన్ ఇది వచ్చేసి వెయిన్, గ్రీన్ కలర్ వచ్చేసి వెయిన్ అనుకుందాం. ఈ వెయిన్ వచ్చేసి ఇందులో కనెక్ట్ అయింది కదా, ఈ ఎల్లో కలర్లోకి. ఈ ఎల్లో కలర్లోకి ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ కనెక్షన్ వచ్చేసి లివర్లోకి ఇస్తుంది. ఆ లివర్లోకి ఇచ్చేటటువంటి కనెక్షన్ని మనం ఏమంటామంటే హైపోగ్యాస్ట్రిక్ ఆర్టరీస్ అంటాం. హైపోగ్యాస్ట్రిక్ ఆర్టరీస్ అని ఫస్ట్ కనెక్షన్ ఇస్తుంది. అక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళి ఇన్ఫీరియర్ వీనా క్యావాతో కనెక్ట్ అవుతుంది. ఇన్ఫీరియర్ వీనా క్యావాతో కనెక్ట్ అయినప్పుడు ఇది ఒక వెయిన్, వీనా క్యావా అనేది ఒక వెయిన్, ఇక్కడ వచ్చినటువంటి అంబలికల్ వెయిన్ కూడా ఒక వెయినే. కాబట్టి ఈ 2 వెయిన్స్ మధ్యలో కనెక్షన్ని మనం ఏమంటాము అంటే దీన్ని ఏమంటామంటే డక్టస్ వీనోసిస్ అంటాం. దీన్ని డక్టస్ వీనోసిస్ అంటాం. ఈ వెయిన్ నుంచి కలెక్ట్ అయినటువంటి బ్లడ్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే రైట్ ఏట్రియంలోకి వెళ్తుంది. రైట్ ఏట్రియంలోకి వెళ్ళిన తర్వాత రైట్ ఏట్రియంలో నుంచి గష్ అయ్యి లెఫ్ట్ ఏట్రియంలోకి వెళ్తుంది. లెఫ్ట్ ఏట్రియంలోకి ఇలా వెళ్ళినప్పుడు మామూలుగా మన అడల్ట్లో అయితే ఈ మధ్యలో ఉండేటటువంటి సెప్టా ఉంది కదా, ఆ సెప్టా అనేది డివైడ్ అంటే సెప్టా మధ్యలో స్పేస్ అనేది లేకుండా క్లోజ్ అయిపోయి ఉంటుంది. కానీ పీడియాట్రిక్ టైంలో అంటే ఫీటల్ స్టేజ్లో మాత్రం అది ఓపెన్గానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ అయ్యి లెఫ్ట్ ఏట్రియంలోకి వెళ్ళి లెఫ్ట్ ఏట్రియం ద్వారా బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్తుంది. వెంట్రికల్లో నుంచి గష్ అయినటువంటి ఈ బ్లడ్ మళ్ళీ ఫ్రమ్ ద అయోటా కింద బాడీకి సప్లై అవుతూ ఉంటుంది బేబీకి. అక్కడ నుంచి సప్లై అయ్యేటటువంటి బాడీ నుంచి వచ్చేటటువంటి బ్లడ్ అంతా మళ్ళీ డిఫరెంట్ 2 వెయిన్స్ 2 ఆర్టరీస్ కనెక్షన్. ఇది ఒక అయోటా కదా, అయోటా అనేది ఒక ఆర్టరీ. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఆర్టరీస్ కూడా గ్యాస్ట్రిక్ ఆర్టరీస్ కూడా డిఫరెంట్ ఆర్టరీస్. ఈ 2 ఆర్టరీస్ మధ్యలో జరిగేటటువంటి కనెక్షన్ని మనం ఏమంటున్నామంటే డక్టస్ ఆర్టీరియోసిస్ అంటాం. దీన్ని ఏమంటాము డక్టస్ ఆర్టీరియోసిస్, డక్టస్ వీనోసిస్, ఫొరామెన్ ఓవేల్ అండ్ హైపోగ్యాస్ట్రిక్ ఆర్టరీస్. ఈ 4 మాత్రమే చేంజెస్ ఆఫ్ ద ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఈ చేంజెస్ ఎస్పెషల్లీ ఎందుకు జరుగుతున్నాయి అనేసి అంటే మనకి ఈ చేంజెస్ ఎందుకు జరుగుతున్నాయంటే ఐ విల్ టెల్ యూ. ఈ చేంజెస్ ఎందుకు జరుగుతున్నాయంటే వీ విల్ టేక్ ఏ న్యూ స్లైడ్ అండ్ వీ విల్. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ చేంజెస్ ఎందుకు జరుగుతాయి నార్మల్గా అయితే నేను మీకు చెప్తాను చూడండి. నార్మల్గా అయితే ఒక అడల్ట్ యొక్క హార్ట్ని మనం తీసుకున్నట్టయితే అడల్ట్ హార్ట్లో ఏమవుతుందంటే జనరల్గా బ్లడ్ అనేది అడల్ట్ హార్ట్లో ఏట్రియంలోకి బ్లడ్ పడినప్పుడు రైట్ ఏట్రియంలోకి పడినప్పుడు ఏట్రియం నుంచి వెంట్రికల్లోకి వెళ్తుంది. వెంట్రికల్లో నుంచి అదేం చేస్తుందంటే పల్మనరీ ఆర్టరీస్లోకి వెళ్తుంది. పల్మనరీ ఆర్టరీస్లోకి వెళ్ళి పల్మనరీ ఆర్టరీస్ నుంచి లంగ్కి వెళ్తుంది. లంగ్స్లో ఆక్సిజనేటెడ్ అయినటువంటి బ్లడ్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి చూసారు కదా, అంటే నథింగ్ బట్ నేను దీన్నే ఇండైరెక్ట్గా వేశాను. ఇక్కడికి బ్లడ్ వస్తుంది అంటే ఇన్ఫీరియర్ వీనా కావా నుంచి ఈ బ్లడ్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి పల్మనరీ ఆర్టరీస్లోకి ఎంటర్ అవుతుంది. ఆర్టరీస్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఆక్సిజనేషన్ అయినటువంటి బ్లడ్ ఉంది కదా, అది వచ్చి ఎక్కడ పడుతుంది, ఆక్సిజనేషన్ అయినటువంటి బ్లడ్ వచ్చి లెఫ్ట్ ఏట్రియాలో పడుతుంది. అక్కడ నుంచి వెంట్రికల్లోకి వెళ్ళి వెంట్రికల్ నుంచి అయోటా ద్వారా మళ్ళీ డిఫరెంట్ బాడీ పార్ట్స్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా నార్మల్ ప్రాసెస్లో రొటేషన్ జరగాలి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే లంగ్స్ ఆర్ ఇన్యాక్టివ్ అప్ టు డెలివరీ. అంటే డెలివరీ అయ్యే వరకు లంగ్స్ అనేటివి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నాయి. లంగ్స్ అనేది వర్క్ చేయడం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఆక్సిజనేటెడ్ బ్లడ్డే మదర్ నుంచి వస్తుంది, రీచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లంగ్స్ నాన్ ఫంక్షనల్గా ఉన్నందుకు బ్లడ్ అనేది లంగ్స్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా ఏట్రియంలోకి వెళ్ళి ఏట్రియం నుంచి రైట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ ఏట్రియంలోకి వెళ్ళిపోయి లెఫ్ట్ ఏట్రియం నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్కి సప్లై అయిపోతుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇది మెయిన్ మెకానిజం. సో ఇందులో ఎస్పెషల్లీ మనము ఫీటల్ సర్క్యులేషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన 4 పదాలు ఏంటంటే డక్టస్ ఆర్టీరియోసిస్, డక్టస్ వీనోసిస్, ఫొరామెన్ ఓవేల్ అండ్ హైపోగ్యాస్ట్రిక్ ఆర్టరీస్. డక్టస్ ఆర్టీరియోసిస్ 2 ఆర్టరీస్ మధ్యలో జరిగేటటువంటి ఇది ఫస్ట్ కనెక్షన్. సో ఓకే, సెకండ్ కనెక్షన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫొరామెన్ ఓవేల్ అనేది సెకండ్ కనెక్షన్. డక్టస్ వీనోసిస్ 2 వెయిన్స్ మధ్యలో జరిగేటటువంటిది డక్టస్ వీనోసిస్. ఇక్కడ కనెక్షన్ టు హైపోగ్యాస్ట్రిక్ ఆర్టరీస్ అంటే లివర్కి సమ్ పార్ట్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్కి సప్లై చేసేదాన్ని హైపోగ్యాస్ట్రిక్ ఆర్టరీస్ అంటాం.
ఈ 4 చేంజెస్ కూడా ఆఫ్టర్ డెలివరీ ఇమీడియట్గా బేబీ అనేది డెలివరీ అయ్యి ఫస్ట్ టైం క్రై చేసినప్పుడు ఎప్పుడైతే లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యి సర్ఫెక్టెంట్ రిలీజ్ అవుతుందో అప్పుడు ఏమైపోతుందంటే వీటిలో చేంజెస్ అనేటివి జరుగుతాయి. ఆ చేంజెస్ అనేటివి ఏం జరుగుతాయంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ 2 వెయిన్స్ మధ్యలో కనెక్షన్స్ ఇవన్నీ పోతాయి అన్నమాట. ఇలా కనెక్షన్స్ అన్నీ పోయి ఈ హార్ట్ మధ్యలో ఉండేటటువంటి ఈ వాల్ కూడా క్లోజ్ అయిపోయి పర్మనెంట్ సెప్టమ్గా మారిపోతుంది. ఇలాంటి చేంజెస్ అనేటివి ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ అనేవి జరుగుతాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫీటల్ సర్క్యులేషన్. చూసి హియర్ ఫీటల్ సర్క్యులేషన్లో అయోటా, ఈ పెద్దగా కనిపించేటటువంటిది ఉంది కదా, ఇది అయోటా అంటాము. సుపీరియర్ వీనా కావా, సో ఇది సుపీరియర్ వీనా కావా. ఈ సుపీరియర్ వీనా కావా అంటే ఇది పైనుంచి అంటే హెడ్, షోల్డర్స్, నెక్ ఈ రీజన్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసే దాన్ని సుపీరియర్ వీనా కావా అంటాము. ఇన్ఫీరియర్ వీనా కావా అంటే ఇది చూడండి, కింద బాడీ పార్ట్స్ నుంచి, లెగ్స్ నుంచి, అబ్డామెన్ నుంచి ఈ పార్ట్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసేదాన్ని ఇన్ఫీరియర్ వీనా కావా అంటాము. డక్టస్ వీనోసిస్, ఇక చూడండి వెయిన్ వెళ్ళి ఇక్కడ ఒక వెయిన్ వెళ్ళి ఇంకొక వెయిన్తో కనెక్షన్ అవుతుంది, దాన్ని డక్టస్ వీనోసిస్ అన్నాము. ఇది అంబెలికల్ వెయిన్, ఇవి అంబెలికల్ ఆర్టరీస్. ఇక చూడండి డక్టస్ ఆర్టీరియోసిస్, ఒక ఆర్టరీ, ఒక పల్మనరీ ఆర్టరీ వచ్చేసి యూ సీ హియర్ ఇక్కడ ఉండేటటువంటి పల్మనరీ ఆర్టరీ అయోటాతో కనెక్షన్ తీసుకుంటుంది, దాన్ని పల్మనరీ అయోటా, దాన్ని డక్టస్ ఆర్టీరియోసిస్ అంటాం. యూ సీ హియర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ క్లియర్. యూ సీ ఇక్కడ మనకి 4 చేంజెస్ జరిగాయి కదా. 4 చేంజెస్లో ఫస్ట్ చేంజ్ వచ్చేసి ఏం జరిగింది, ఫస్ట్ చేంజ్ వచ్చేసి డక్టస్ వీనోసిస్, ఒక డక్ట్ అంటే వెయిన్, ఈ వెయిన్ అంబలికల్ వెయిన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫీరియర్ వీనా కావా 2 వెయిన్స్ మధ్యలో కనెక్షన్ని మనము డక్టస్ వీనోసిస్ అన్నాం. అండ్ సెకండ్ వన్ ఫొరామెన్ ఓవేల్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇక్కడ ఫొరామెన్ ఓవేల్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ మధ్యలో ఉండేటటువంటి ఒక చిన్న హోల్ రైట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ ఏట్రియంకి ఎయిర్ బ్లడ్ గష్ అవ్వడానికి ఉండేటటువంటి వే, దాన్ని ఫొరామెన్ ఓవేల్ అంటాము. అండ్ థర్డ్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ పల్మనరీ ఆర్టరీస్ ఉన్నాయి కదా, ఈ పల్మనరీ ఆర్టరీస్కి హార్ట్స్ కూడా కొంచెం, లంగ్స్ కూడా కొంచెం బ్లడ్ సప్లై కావాలి కదా, ఆ బ్లడ్ సప్లై అయోటా నుంచి తీసుకుంటాయి ఇవి కనెక్షన్. ఈ పార్ట్ని మనం ఏమంటామంటే డక్టస్ ఆర్టీరియోసిస్ అంటాం. డక్టస్ ఆర్టీరియోసిస్, ఇది డక్టస్ వీనోసిస్. ఇక్కడ వచ్చేటటువంటి స్పెషల్ ఈ వెయిన్స్ని తర్వాత లివర్కి కనెక్ట్ చేసేటటువంటి వెయిన్స్ని హైపోగాస్ట్రిక్ ఆర్టరీస్ అంటాం. సమ్ పార్ట్స్ ఆఫ్ ద ఇంటెస్టైన్ యాజ్ వెల్ యాజ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద లివర్ యొక్క మెయిన్ పార్ట్స్కి సప్లై చేసేటటువంటి ఆ సప్లైని ఏమంటామంటే హైపోగాస్ట్రిక్ ఆర్టరీస్ అంటాం. ఈ 4 చేంజెస్ కూడా ఫీటల్ సర్క్యులేషన్లో జరుగుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ అబౌట్ ఫీటల్ సర్క్యులేషన్? ఐ హోప్ సో. అండ్ నెక్స్ట్ వన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఫీమేల్ పెల్విస్. సో ఇక్కడ చూడండి ఫీమేల్ పెల్విస్ గురించి నేను జస్ట్ కొంచెం డేటా తీసుకొచ్చాను ఇక్కడ. సో దెర్ ఆర్ 4 పెల్విక్ బోన్స్, దీన్ని ఫీమేల్ పెల్విస్ అంటాము. ఇది వచ్చేసి ఫీమేల్ పెల్విస్. ఈ ఫీమేల్ పెల్విస్లో మనం కంటెంట్ చూద్దాము. ఈ ఫీమేల్ పెల్విస్లో ఏంటంటే దెర్ ఆర్ మెయిన్లీ ఫస్ట్ 4 పెల్విక్ బోన్స్ అనేసి అంటున్నాడు. ఇక్కడ 4 పెల్విక్ బోన్స్ ఉన్నాయి. ఆ 4 పెల్విక్ బోన్స్ ఏంటి అంటే యు సీ 2 ఇన్నామినేట్ బోన్స్ ఆర్ హిప్ బోన్స్. ఈ ఇన్నామినేట్ బోన్ అని అయినా అనొచ్చు, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హిప్ బోన్ అనమాట. ఇన్నామినేట్ బోన్ అయినా అనొచ్చు, హిప్ బోన్ అయినా అనొచ్చు. అవి ఎన్ని ఉన్నాయి, 2 బోన్స్ ఉన్నాయి. 1 సాక్రమ్ 1 కాకెక్స్, 1 + 1. సో టోటల్గా ఎన్ని బోన్స్ ఉన్నాయి, మొత్తము పెల్విక్ బోన్స్ వచ్చేసి 4 బోన్స్ ఉన్నాయి. ఆ 4 బోన్స్ నేను చూపిస్తాను చూడండి ఫిగర్లో. ఇప్పుడు చూడండి క్లియర్గా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్ అంతా కలిపి ఒక ఇన్నామినేట్ బోన్ అంటాము. ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్ అంతా కలిపి ఒక ఇన్నామినేట్ బోన్ అంటాము. ఇవి 2 ఇన్నామినేట్ బోన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఇక్కడ సాక్రమ్, ఒక ట్రయాంగులర్ షేప్డ్ బోన్ ఉంది కదా, ఈ ట్రయాంగులర్ షేప్డ్ బోన్ని మనం ఏమంటాము, సాక్రమ్ అంటాము. కాకెక్స్ అంటే ఇక్కడ కింద ట్రయాంగులర్ షేప్డ్ ఒక వెడ్జ్ షేప్డ్ బోన్ ఉంటుంది, దాన్ని మనము కాకెక్స్ అంటాము. సో టోటల్ ఎన్ని బోన్స్ ఉన్నాయి, 1 2 3 4 బోన్స్ ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి అంటే 3 టైప్స్ ఆఫ్ బోన్స్ అని చెప్పాలి. 2 ఇన్నామినేట్ బోన్స్ 2 కలిపి ఒకటే కాబట్టి 1 టైప్ 2 టైప్ 3 టైప్. కానీ ఎన్ని బోన్స్, టోటల్ ఎన్ని బోన్స్ అనేసి అంటే ఎస్పెషల్లీ 4 బోన్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఈచ్ ఇన్నామినేట్ బోన్ ఈజ్ కాంప్రమైజ్డ్ ఆఫ్ 3 పార్ట్స్. ప్రతి ఇన్నామినేట్ బోన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటున్నారు, 3 పార్ట్స్ ఉంటాయి అంటున్నారు.
ఆ 3 పార్ట్స్ ఏంటి అని అంటే ఐ విల్ షో యూ ద 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్లో ఒకటి ఇలియం. దిస్ ఈజ్ అబౌట్ ఇలియం. ఈ పార్ట్లో ఇలియం, ఇది ఇలియం. నెక్స్ట్ వచ్చేసి ఇస్కియం అండ్ ప్యూబిస్. ఇస్కియం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. యాక్చువల్లీ ఇలియం అంటే అప్ టు దిస్ పార్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇలియం, అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇస్కియం, అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యూబిస్. ఇవి 3 పార్ట్స్ అనమాట. ఇలియము, ఇస్కియము, ప్యూబిస్. దిస్ ఈజ్ ఇలియం, దిస్ ఈజ్ ఇస్కియం అండ్ దిస్ ఈజ్ ప్యూబిస్. ఇవి 3 పార్ట్స్. యాక్చువల్లీ ఈ బోన్లో ఉండేటటువంటి 3 పార్ట్స్ అనమాట ఇవి. ఒకటి వచ్చేసి ఇలియం, ఇస్కియం, ప్యూబిస్. ఇలియం ఇస్ ద లార్జ్ ఫ్లేర్డ్ అవుట్ పార్ట్. పైన ఉండి ఫ్లేర్డ్ అవుట్గా అంటే వైడ్గా ఓపెన్గా ఫ్లాట్ బోన్ లాగా ఉండేటటువంటి పార్ట్ని ఇలియం అంటాం. ఇస్కియం ఇస్ ద థిక్ లోయర్ పార్ట్. థిక్గా ఉండేటటువంటి లోయర్ పార్ట్ ఇస్కియం. ప్యూబిక్ బోన్స్, ఈ 2 ప్యూబిక్ బోన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇటువైపు నుంచి వచ్చేటటువంటి ఈ 2 ప్యూబిక్ బోన్స్ అంటే నథింగ్ బట్ ఈ 2 జాయినింగ్ పార్ట్స్. ఈ 2 జాయినింగ్ పార్ట్స్ని మనం ప్యూబిక్ బోన్స్ అంటాము. ఈ 2 ప్యూబిక్ బోన్స్ ఫార్మ్స్ ద యాంటీరియర్ పార్ట్. అవి రెండు కలిపి మన బాడీలో యాంటీరియర్ పార్ట్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది అబౌట్ ఇన్నామినేట్ బోన్. అండ్ నెక్స్ట్ వన్ సాక్రమ్. సాక్రమ్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఏ వెడ్జ్ షేప్డ్ బోన్. ఇది సాక్రమ్. సాక్రమ్ అనేది ఒక వెడ్జ్ షేప్, ఒక వెడ్జ్ లాగా ఉండేటటువంటి ఒక వెడ్జ్ షేప్డ్ బోన్. సో చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, సో వెడ్జ్ షేప్డ్ బోన్ అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద వెడ్జ్ షేప్డ్ బోన్? కొన్ని హ్యాంగింగ్ బోన్ అంటాం, కాలర్ బోన్ అంటాం, అలా డిఫరెంట్ ఒక్కొక్క కొన్ని బోన్స్కి నేమ్స్ ఉంటాయి. అలా సాక్రమ్కి ఉండేటటువంటి నేమ్ ఏంటంటే వెడ్జ్ షేప్డ్ బోన్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 ఫ్యూజ్డ్ వర్టెబ్రే. ఈ సాక్రంలో మొత్తం ఎస్పెషల్లీ ఎన్ని ఫ్యూజ్డ్ వర్టెబ్రే ఉంటాయంటే 1 2 3 4 5 ఫ్యూజ్డ్ వర్టెబ్రే. ఈ 5 ఫ్యూజ్డ్ వర్టెబ్రే ఫ్యూజ్ అయ్యి మధ్యలో చిన్న గ్యాప్స్ లాగా 4 హోల్స్ని చూపిస్తూ ఉంటాయి. అలా 5 ఫ్యూజ్డ్ వర్టెబ్రే ఉంటాయి అన్నమాట. టోటల్గా 5 ఫ్యూజ్డ్. సాక్రమ్ గురించి చెప్పాలంటే సాక్రమ్ ఈజ్ ఏ వెడ్జ్ షేప్డ్ బోన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బోన్ ఆఫ్ ద పెల్విక్ బోన్లో ఒక పార్ట్ అది. అండ్ ఇంకా ఏంటి, దాంట్లో ఎస్పెషల్లీ ఎన్ని ఫ్యూజ్డ్ వర్టెబ్రే ఉంటాయంటే 5 ఫ్యూజ్డ్ వర్టెబ్రే ఉంటాయి. ఇట్ ఈస్ కాంప్రైజింగ్ ఆఫ్ మెయిన్లీ హౌ మెనీ ఫ్యూజ్డ్ వర్టెబ్రే? 5 ఫ్యూజ్డ్ vertebra. Okay, next one we will discuss about coccyx. Coccyx is a small triangular bone. ఇక్కడ కింద ఉంది కదా, ఈ స్మాల్గా ట్రయాంగులర్ షేప్లో ఉండేటటువంటి ఈ బోన్ని కాక్సిక్స్ అంటాం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే వేస్టీజియల్ టెయిల్. దీని పేరు ఏంటంటే వేస్టీజియల్ టెయిల్ అని కూడా అంటారు. ఓకే, దీంట్లో ఎన్ని ఫ్యూజ్డ్ వర్టెబ్రా ఉంటాయంటే 4 ఫ్యూజ్డ్ వర్టెబ్రా. సో 4 ఫ్యూజ్డ్ వర్టెబ్రా కలిపి ఇది ఫామ్ అయి ఉంటుంది. యు సీ హియర్ ఎస్పెషల్లీ దిస్ ఈజ్ అబౌట్ ద కాక్సిక్స్. సో సాక్రమ్ పేరు ఏంటి, ఇంకొక పేరు ఏంటి? సాక్రమ్ యొక్క ఇంకొక పేరు వచ్చేసి వెడ్జ్ షేప్డ్ బోన్. కాక్సిక్స్ యొక్క ఇంకొక పేరు వచ్చేసి వేస్టీజియల్ టెయిల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, హౌ మెనీ జాయింట్స్ ఆర్ దేర్? పెల్విక్ జాయింట్స్. దెర్ ఆర్ 4 పెల్విక్ జాయింట్స్. 4 పెల్విక్ జాయింట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ 1 సింఫసిస్ ప్యూబిస్. 1 సింఫసిస్ ప్యూబిస్ అంటే ఈ బోను 2 ప్యూబిక్ బోన్స్ మధ్యలో అటాచ్ అయ్యేటటువంటి ఈ జాయింట్ని మనము సింఫసిస్ ప్యూబిస్ అంటాం. ఏమంటాము? 1 సింఫసిస్ ప్యూబిస్. ఇది 1 జాయింట్ ఫార్మ్ ద జంక్షన్ ఆఫ్ 2 ప్యూబిక్ బోన్స్. ఈ 2 ప్యూబిక్ బోన్స్ యొక్క జంక్షన్లో ఫామ్ అయింది కాబట్టి దీన్ని సింఫసిస్ ప్యూబిస్ అంటాము. అండ్ నెక్స్ట్ వన్, 2 సాక్రోఇలియాక్ జాయింట్స్. 2 సాక్రోఇలియాక్ జాయింట్స్. ఇలియము, సాక్రమ్ ఈ రెండిటి మధ్యలో ఉండేటటువంటి ఈ జాయింట్స్ని సాక్రోఇలియాక్ జాయింట్స్ అంటాము. అండ్ నెక్స్ట్ వన్, 1 సాక్రోకాకిజియల్ జాయింట్. ఈ సాక్రమ్కి కాకిక్స్కి మధ్యలో ఉండేటటువంటి ఈ జాయింట్ని సాక్రోకాకిజియల్ జాయింట్ అంటాం. టోటల్గా ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? 1 2 3 and 4. చూసారా, 4 జాయింట్స్ ఉన్నాయి. సో టోటల్గా 4 జాయింట్స్తో ఉండేటటువంటి ఒక బోనీ రింగ్ లైక్ స్ట్రక్చర్. సో మనం పెల్విస్ గురించి చెప్పుకునేటప్పుడే పెల్విస్ ఇస్ ఏ బోనీ రింగ్ లైక్ స్ట్రక్చర్ విచ్ సపోర్ట్స్ అవర్ బాడీ. అండ్ ఇంకోటి ఏంటంటే పెల్విస్ అనేది మన బాడీలో బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇలా కొన్ని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ పెల్విస్లో ఎన్ని బోన్స్ ఉంటాయి, హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్ ఇన్ ద పెల్విక్ థింగ్ మీన్స్ there are mainly 4 bones, 2 innominate bones, 1 sacrum and 1 coccyx. Sacrum is also called as a wedge shaped bone, whereas coccyx is also called as a vestigial bone. ఇవన్నీ కూడా important points to remember. So కాబట్టి we are discussing here.
అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ పెల్విస్. పెల్విస్లో మనం చెప్పుకోవాలి అని అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెల్విస్ అనేది ఉంది. సో పెల్విస్ ఎస్పెషల్లీ మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ పెల్విస్ ఉంది. ఆ 4 టైప్స్ ఆఫ్ పెల్విస్లో ఫస్ట్ టైప్ వచ్చేసి గైనకాయిడ్ పెల్విస్. ఫస్ట్ టైప్ ఆఫ్ పెల్విస్ ఏంటి? గైనకాయిడ్ పెల్విస్ అంటున్నాం. గైనకాయిడ్ పెల్విస్లో ఎస్పెషల్లీ గైనకాయిడ్ పెల్విస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిమేల్ పెల్విస్ అంటాం. గైనకాయిడ్ పెల్విస్ని ఎస్పెషల్లీ ఫిమేల్ పెల్విస్ అంటాం. ఎందుకు దీన్ని ఫిమేల్ పెల్విస్ అంటాము అని అంటే ఇందులో ఉండేటటువంటి డయామీటర్స్ అన్నీ వైడ్గా, మిగతా వాటికంటే కూడా ఇందులో ఉండేటటువంటి డయామీటర్స్ వైడ్గా ఉంటాయి. కాబట్టి ఈ డయామీటర్స్ వల్ల ఏమవుతుందంటే బేబీ యొక్క బర్త్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో కాబట్టి ఈ పెల్విస్ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిమేల్ పెల్విస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రూ ఫిమేల్ పెల్విస్. అంటే ట్రూగా ఉండేటటువంటి ఫిమేల్ పెల్విస్ అని కూడా అనొచ్చు దీన్ని. ఇట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ఫిమేల్ పెల్విక్ షేప్. ఇది చెప్పాను కదా, చాలా సూటబుల్గా ఉండేటటువంటి ఫిమేల్ పెల్విక్ షేప్. రౌండ్ పెల్విక్ ఇన్లెట్ అండ్ షాలో పెల్విక్ క్యావిటీ విత్ షార్ట్ ఇస్కియల్ స్పైన్స్. సో ఇక్కడ ఉండేటటువంటి ఇస్కియల్ స్పైన్స్ అనేటివి ఉంటాయి, 2 ఇస్కియల్ స్పైన్స్. మనకి ఈ ఇస్కియల్ స్పైన్స్ ఎస్పెషల్లీ గైనకాయిడ్ పెల్విస్లో చాలా ప్రామినెంట్గా ఉండకుండా చాలా షార్ట్గా ఉంటాయి. అంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఈ 2 ఇస్కియల్ స్పైన్స్ కూడా చాలా తక్కువగా, అంటే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అంటే ఇలా చిన్నగా ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఆ 2 ఇస్కియల్ స్పైన్స్ మధ్యలో స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈజీగా హెడ్ యొక్క డెలివరీ అనేది జరుగుతుంది. ఇట్ అలోస్ నార్మల్ చైల్డ్ బర్త్ విత్ ఈజీ అంటే నథింగ్ బట్ చాలా ఈజీగా బేబీ యొక్క డెలివరీ అనేది జరుగుతుంది. అండ్ మోస్ట్ సూటబుల్ ఫర్ చైల్డ్ బర్త్ అని చెప్పాను కదా. ఈ ఇస్కియల్ స్పైన్స్ అనేటివి ప్రామినెంట్గా లేకుండా చాలా షార్ట్గా ఉండి దట్టు చాలా ఫ్లాట్గా ఉండడం వల్ల ఏమైపోతుందంటే ఈ గైనకాయిడ్ పెల్విస్లో బేబీ యొక్క హెడ్ అనేది ఈజీగా డెలివరీ అవుతుంది. అండ్ ఇటువంటి టైప్ ఆఫ్ పెల్విస్ ఉన్నప్పుడు యూజువల్లీ బేబీ బర్త్ అనేది చాలా ఫ్రీగా జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ గైనకాయిడ్ పెల్విస్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఆండ్రాయిడ్ పెల్విస్. ఆండ్రాయిడ్ పెల్విస్ అనేది మోస్ట్ కామన్లీ వీ కెన్ సీ అమాంగ్ మేల్స్. అంటే మేల్స్లో కనిపించేటువంటి పెల్విస్ని మనము ఆండ్రాయిడ్ పెల్విస్ అంటాము. ఈ ఆండ్రాయిడ్ పెల్విస్లో మేల్ టైప్ ఆర్ వెడ్జ్ షేప్డ్ పెల్విస్. ఈ టైప్ ఆఫ్ పెల్విస్ని ఏమంటామంటే వెడ్జ్ షేప్డ్ పెల్విస్ అని కూడా అనొచ్చు దీన్ని. హ్యాస్ ట్రయాంగులర్ ఆర్ హార్ట్ షేప్డ్ ఇన్లెట్ ఎలా ఉంటుందంటే ఇలా హార్ట్ షేప్డ్లో ఉంటుంది. అండ్ ఈజ్ నారోయర్ ఫ్రమ్ ద ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే నారోగా ఉండి ఇస్కియల్ స్పైన్స్ అనేటివి ఇలా ప్రామినెంట్గా ఉంటాయి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఆండ్రాయిడ్ పెల్విస్. నెక్స్ట్ వన్ ఆంథ్రపాయిడ్ పెల్విస్. ఆంథ్రపాయిడ్ పెల్విస్ అంటే ఏంటంటే ఓవెల్ షేప్డ్ ఇన్లెట్ ఎలా ఉంటుంది? ఓవెల్ షేప్డ్ ఉంటుంది. ఓవెల్ షేప్డ్ ఇన్లెట్ విత్ లార్జ్ యాంటీరియో పోస్టీరియర్ డయామీటర్. ఈ యాంటీరియో పోస్టీరియర్ డయామీటర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అండ్ కంపారేటివ్లీ స్మాల్ ట్రాన్స్ఫర్స్ డయామీటర్. ఈ ట్రాన్స్ఫర్స్ డయామీటర్ దీనికంటే కంపేర్ చేసుకుంటే స్మాల్గా ఉంటుంది. అండ్ ఇస్కియల్ స్పైన్స్ కూడా బాగా ప్రామినెంట్గా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇట్ హ్యాస్ లార్జర్ అవుట్లెట్ అనేది లార్జర్గా ఉంటుంది. ద ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఇన్ ద పెల్విక్ ఇన్లెట్. అవుట్లెట్ అనేది వైడ్గానే ఉంటుంది కానీ ఇన్లెట్లో మాత్రమే చాలా యాంటీరియర్ పోస్టీరియర్ డయామీటర్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లేటరల్ డయామీటర్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ మనకి బేబీ యొక్క ఫీటల్ స్కల్ని తీసుకున్నప్పుడు బైపెరైటల్ డయామీటరే చాలా పెద్ద డయామీటర్. అటువంటిప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ బైపెరైటల్ డయామీటర్ తగ్గుతుంది కాబట్టి, అంటే ఇక్కడ లేటరల్ సైడ్ వైజ్ డయామీటర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనకి ఏమైపోతుందంటే బేబీ యొక్క హెడ్ అనేది ప్రాపర్గా ఫిట్ అవ్వదు. సో కాబట్టి ఇది కూడా నాట్ సూటబుల్ ఫర్ బేబీ డెలివరీ. ఓకే. అండ్ నెక్స్ట్ పెల్విస్ వచ్చేసి ప్లాటిపెల్లాయిడ్ పెల్విస్. ఫ్లాట్ పెల్విస్, ఇట్ ఈస్ ఏ ఫ్లాట్ టైప్ ఆఫ్ పెల్విస్ అని చెప్పొచ్చు. ఇట్ హ్యాస్ నారో యాంటీరియో పోస్టీరియర్ డయామీటర్. యాంటీరియో పోస్టీరియర్ డయామీటర్ అనేది నారోగా ఉంటుంది, అంటే నథింగ్ బట్ షార్ట్ లెంత్గా ఉంటుంది. డయామీటర్ ఆఫ్ ద పెల్విక్ అవుట్లెట్. ద పెల్విక్ ఇన్లెట్ ఈజ్ స్పెసిఫికల్లీ కిడ్నీ షేప్డ్. పెల్విక్ ఇన్లెట్ అనేది ఎస్పెషల్లీ ఇట్లా కిడ్నీ షేప్డ్ లాగా కనిపిస్తూ ఉంటుంది, అలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ పెల్విస్ని మనం ఏమంటామంటే ప్లాటిపెల్లాయిడ్ టైప్ ఆఫ్ pelvis అంటాం. ఓకే, దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ పెల్విస్: గైనకాయిడ్ పెల్విస్, ఆండ్రాయిడ్ పెల్విస్, ఆంథ్రపాయిడ్ పెల్విస్ అండ్ ప్లాటిపెల్లాయిడ్ టైప్స్ ఆఫ్ పెల్విస్. ఈ 4 టైప్స్ ఆఫ్ పెల్విస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ వాటి యొక్క నేమ్స్, తర్వాత విచ్ వన్ ఈజ్ బెస్ట్ సూటబుల్ పెల్విస్, ఏది ఫిమేల్ పెల్విస్, ఇలా అడుగుతారనమాట. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, ద ఫీటల్ స్కల్.
సో యూ సీ ఫీటల్ స్కల్ని మనం తీసుకుంటే ఇంపార్టెంట్, ఓన్లీ చెప్పాను కదా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తెచ్చానని. ఫీటల్ స్కల్ గురించి తెలుసుకుందాము. ఫీటల్ స్కల్ ఇది వచ్చేసి అప్పర్ వ్యూ, అప్పర్ నుంచి పైనుంచి, అంటే పైనుంచి మనం చూసినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది ఫీటల్ స్కల్. ఫీటల్ స్కల్లో టోటల్గా ఎన్ని ఫీటల్ బోన్స్ ఉన్నాయి చూడండి. 2 frontal bones ఉన్నాయి. దెర్ ఆర్ హౌ మెనీ బోన్స్ యూ సీ హియర్, యూ విల్ సీ దెర్ ఆర్ 2 frontal bones, 2 parietal bones, 2 temporal bones ఉంటాయి అండ్ 1 occiput. బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బోన్ని occiput అంటాము. యాంటీరియర్గా ఉండేటటువంటి బోన్స్ని ఫ్రాంటల్ బోన్స్ అంటాము. పైన 2 సైడ్స్ లేటరల్ సైడ్స్ ఉండేటటువంటి బోన్స్ని పెరైటల్ బోన్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ బోన్స్ అన్నీ కూడా ఇక్కడ మధ్యలో మనకి ఈ బోన్స్ అన్నీ కూడా ఏంటంటే అట్ బర్త్, అంటే బర్త్ అయ్యేటప్పుడు అటువంటి టైంలో ఏమవుతుందంటే ఈ బోన్స్ మధ్యలో ఉండేటటువంటి జాయింట్స్ అనమాట ఇవి. ఈ జాయింట్స్ని మనము సూచర్స్ అని కూడా అనొచ్చు. ఈ సూచర్స్ ఏంటి అని అంటే ఇవి ఈ 2 బోన్స్ని కనెక్ట్ చేసేటటువంటి మధ్యలో ఉండేటటువంటి జాయింట్స్. యాక్చువల్లీ అట్ బర్త్లో వచ్చేసి టర్మ్ బేబీలో అయినా సరే అట్ బర్త్లో ఈ సూచర్స్ అనేటివి కంప్లీట్గా మెచ్యూర్ అయి ఉండవు. ఇది మెచ్యూర్ కాకుండా ఉండడం వల్లనే ఏమైపోతుందంటే ఈ బోన్స్ అన్నీ కూడా ఫ్లాట్ బోన్స్ కావడం చేత ఒక బోన్ మీద ఒకటి గ్లైడ్ అయ్యి ఒకదాని మీద ఒకటి ఇలా స్లైడ్గా గ్లైడ్ అయ్యి డెలివరీ టైంలో మౌల్డింగ్ లాగా చేసుకొని హెడ్ బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలా ఒకదాని మీద ఒకటి గ్లైడ్ అయ్యి అడ్జస్ట్ అవ్వడాన్ని ఆ టెక్నిక్ని ఏమంటామంటే మౌల్డింగ్ అంటాం. మౌల్డింగ్ ఆఫ్ ద హెడ్ అంటాం. ఇలా ఈ ఎస్పెషల్లీ ఈ జాయింట్స్ అనేటివి ఇలా ఏమంటాము ఆసిఫికేషన్ అనేది జరగకపోవడం వల్లే ఇదంతా సాధ్యము. ఈ ఆసిఫికేషన్ ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఈ బోన్స్ మధ్యలో ఉండేటటువంటి ఈ సూచర్స్ కూడా కొన్ని నేమ్స్ ఉన్నాయి. 2 ఫ్రాంటల్ బోన్స్ మధ్యలో ఉండేటటువంటి సూచర్ని ఫ్రాంటల్ సూచర్ అని పిలుస్తాము. 2 పెరైటల్ బోన్స్ మధ్యలో ఉండేటటువంటి ఈ సూచర్ని సాజిటల్ సూచర్ అని పిలుస్తాము. యాక్చువల్లీ అండ్ ఈ 2 అంటే ఫ్రాంట్ పెరైటల్ హాస్పిటల్ బోన్స్ మధ్యలో ఉండేటటువంటి ఈ సూచర్ని ల్యాండాయిడ్ సూచర్, ఇది ల్యాండా షేప్లో ఉంది కాబట్టి ల్యాండాయిడ్ సూచర్ అని పిలుస్తాము. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి ఈ 2 అంటే ఫ్రాంటల్ పెరైటల్ మధ్యలో ఉండేటటువంటి ఈ సూచర్స్ని కరోనల్ సూచర్స్ అంటాము. ఫ్రాంటల్ పెరైటల్ యు సీ 2 ఫ్రాంటల్ బోన్స్ మధ్యలో ఉండేటటువంటి సూచర్ని ఫ్రాంటల్ సూచర్ అన్నాం. ఫ్రాంటల్ పెరైటల్ మధ్యలో ఉండేటటువంటి సూచర్ని ఏమన్నాము కరోనల్ సూచర్ అన్నాం. అదే 2 పెరైటల్ బోన్స్ మధ్యలో ఉండేటటువంటి ఈ సూచర్ని ఏమన్నాము సాజిటల్ సూచర్ అన్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెరైటల్ హాస్పిటల్ మధ్యలో ఉండే సూచర్స్ని ల్యాండాయిడ్ సూచర్ అని పిలుస్తాం. ఓకే. ఇక్కడ చూడండి నెక్స్ట్ సూచర్స్ అయిపోయిన తర్వాత ఐ విల్ టెల్ యూ అబౌట్ ఫాంటనెల్లాస్. ఇక్కడ చూడండి ఫాంటనెల్లా అంటే ఏంటంటే 2 or more సూచర్స్, 2 లేదా 3 సూచర్స్ ఒక చోట జాయిన్ అయ్యి ఒక గ్యాప్ లాంటి ఏరియా ఫామ్ అయితే దాన్ని ఫాంటనెల్లా అంటాం. ఇక్కడ ఫ్రాంటల్ సూచర్స్, కరోనటల్ సూచర్స్, సాజిటల్ సూచర్స్ ఇవి 4 కలిసి ఒక డైమండ్ షేప్లో ఒక ఫాంటనెల్లా ఫామ్ అయింది. ఆ ఫాంటనెల్లాని ఏమంటామంటే యాంటీరియర్ ఫాంటనెల్లా అంటాం. ఇది ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది అంటే బేబీకి 18 months వచ్చినప్పుడు మెచ్యూర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ సాజిటల్ సూచరు ల్యాండాయిడ్ సూచర్స్ కలిపి ఒక ట్రయాంగులర్ షేప్లో ఫామ్ అయ్యేటటువంటి ఫాంటనెల్లా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే పోస్టీరియర్ ఫాంటనెల్లా అంటాం. ఈ పోస్టీరియర్ ఫాంటనెల్లా వచ్చేసి 6 to 7 monthsలోనే క్లోజ్ అయిపోతుంది బేబీలో. ఓకే. కొంతమందిలో 3 months నుంచే స్టార్ట్ అవుతుంది. 3 months నుంచి 3 to 6 months మధ్యలోనే ఈ పోస్టీరియర్ ఫాంటనెల్లా అనేది క్లోజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కల్ బోన్స్, అంటే ఫీటల్ స్కల్లో ఉండేటటువంటి బోన్స్, వాటి దగ్గర ఉండేటటువంటి సూచర్స్, వాటి దగ్గర ఉండేటటువంటి ఫాంటనెల్లాస్, ఇదంతా కూడా మనము ఈ ఫిగర్లో తెలుసుకున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ you see here bones in the fetal skull. How many bones are there in the fetal skull? Especially you see here how many bones are there? There are especially 2 frontal bones. 2 frontal bones ఉన్నాయి కదా, 2 frontal bones, 2 parietal bones, 2 temporal bones and 1 occipital bone. So totally how many? 6 plus 1 totally 7 bones. There are totally 7 bones in the fetal skull. And next one, types of sutures and their location on the fetal skull. Sutures వాటి యొక్క లొకేషన్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను. we have brought up a table here. Frontal suture అనేది ఎక్కడ ఉంది? In between the 2 frontal bones, between the 2 frontal bones, 2 frontal bones మధ్యలో ఉండేటటువంటి సూచర్ని మనము ఫ్రాంటల్ సూచర్ అంటాం. Between frontal and parietal lobes, ఫ్రాంటల్కి పెరైటల్కి మధ్యలో ఉండేటటువంటి, అంటే ఫ్రాంటల్కి పెరైటల్కి మధ్యలో ఉండేటటువంటి సూచర్ని ఏమన్నాము కరోనల్ సూచర్. అండ్ నెక్స్ట్ వన్ 2 parietal bones and occipital bone. సో 2 parietal bonesకి
ఆస్పిటల్ బోన్స్కి మధ్యలో ఉండేటువంటి ఇలా ఉండేటటువంటి సూచర్ని ఏమన్నాము, దాన్ని లాంబ్డాయిడ్ సూచర్ అన్నాం. అండ్ నెక్స్ట్ వన్ సాజిటల్ సూచర్. సో 2 పెరైటల్ బోన్స్ మధ్యలో ఉండేటటువంటి సూచర్ని మనము సాజిటల్ సూచర్ అంటాం. ఈ సూచర్స్ వాటి యొక్క లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వన్స్ యూ గో త్రూ ఈ కంటెంట్ని చదివి ఒకసారి మళ్ళీ మీరు వీలైతే ఒకసారి ఫిగర్ని కూడా చూసి మళ్ళీ బ్రీఫ్గా తెలుసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యూ సీ హియర్ ఫాంటనెల్లాస్ వచ్చేసి జనరల్గా ఏమవుతుందంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫాంటనెల్లా గురించి కూడా. సో ద 2 frontal bones form sinciput from the fetal skull. సో ద 2 frontal bone form sinciput from the fetal skull. 2 frontal bones కలిసి ఇలా బేబీ యొక్క ఫోర్ హెడ్ ఫామ్ అవుతుంది అంటున్నారు. ఆ ఫోర్ హెడ్నే ఇంకొక పేరు ఏంటి అంటే సిన్సిపుట్ అంటాం, సిన్సిపుట్ ఆఫ్ ద ఫీటల్ స్కల్. ద స్పేస్ బిట్వీన్ ద బోన్స్ ఆఫ్ ద స్కల్ ఈజ్ సూచర్. సో బోన్స్ 2 బోన్స్ మధ్యలో ఉండేటటువంటి ఆ స్పేస్ని ఏమన్నాము, సూచర్ అన్నాం. అండ్ ద ఏరియా వేర్ ద సూచర్స్ మీట్, ఎప్పుడైతే ఇలా ఏరియాలో ఫ్రాంటల్ సూచర్స్, కరోనల్ సూచర్స్, సాజిటల్ సూచర్స్ ఇలాంటివన్నీ మీట్ అయ్యేటటువంటి ప్లేస్ ఉంది కదా, ఈ 2 ప్లేసెస్ని మనం ఏమంటామంటే ఫాంటనెల్లా అంటాం. ఫాంటనెల్లా. దీస్ సూచర్స్ అండ్ ఫాంటనెల్లాస్ హెల్ప్ ద ఫీటల్ స్కల్ టు మోల్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ. నేను చెప్పాను కదా మౌల్డింగ్ అని చెప్పేసి ఒక ప్రాసెస్, అలాంటి చేయడానికి ప్రాసెస్ ఆఫ్ డెలివరీలో హెల్ప్ చేస్తుంది. యాంటీరియర్ ఫాంటనెల్లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రెగ్మా, దాన్ని బ్రెగ్మా అని కూడా అంటారు. సో ఫార్మ్డ్ అట్ ద జంక్షన్ బిట్వీన్ 2 ఫ్రాంటల్ సూచరు, కరోనల్ సూచర్స్, సాజిటల్ సూచర్, ఈ 4 కలిపి ఫామ్ చేసేటటువంటి ఒక డైమండ్ షేప్డ్ జంక్షన్ని దాన్ని ఏమంటామంటే యాంటీరియర్ ఫాంటనెల్లా లేదా బ్రెగ్మా అని కూడా అంటాం. ఇట్ ఈస్ క్లోజ్డ్ బై 18 months ఆఫ్ ఏజ్. నేను చెప్పాను కదా బేబీకి 18 months ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు అది క్లోజ్ అవుతుంది. పోస్టీరియర్ ఫాంటనెల్లా లేదా లాంబ్డా, దాని పేరు ఇంకొక పేరు ఏంటి అంటే ఇది లాంబ్డా అంటాం, ఎందుకంటే ఇది ఒక లాంబ్డా షేప్లో ఉంది కాబట్టి. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద జంక్షన్ బిట్వీన్ లాంబ్డాయిడ్ సూచర్స్, సాజిటల్ సూచర్. Lambdoid sutures on either side and sagittal suture is triangular in shape. ఇలా 2 lambdoid sutures ఒక sagittal suture కలిపి ఒక ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అయ్యేటటువంటి ఈ సూచర్ని మనం ఏమంటున్నాము, ఈ ఫాంటనెల్లాని పోస్టీరియర్ ఫాంటనెల్లా అని చెప్పేసి అంటున్నాం. ఇట్ ఈస్ క్లోజ్డ్ బై ద ఏజ్ ఆఫ్ 2 to 3 months. ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఇది? 2 to 3 monthsలోనే క్లోజ్ అయిపోతుంది. పోస్టీరియర్ ఫాంటనెల్లా 2 to 3 monthsలో క్లోజ్ అవుతుంది. యాంటీరియర్ ఫాంటనెల్లా 18 monthsలో క్లోజ్ అవుతుంది. ఇదే లేట్గా క్లోజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. 18 monthsలో అంటే యాంటీరియర్గా ఉండేటటువంటి ఈ ఫాంటనెల్లానే 18 monthsలో క్లోజ్ అవుతుంది. ఇంకా 2 ఇంపార్టెంట్ విషయాలు నేను ఫాంటనెల్లాస్ గురించి చెప్తాను. ఎస్పెషల్లీ యాంటీరియర్, మనకి పోస్టీరియర్ ఫాంటనెల్లా 2 to యాంటీరియర్ ఫాంటనెల్లాలో స్పేస్ అనేది ఎక్కువగా వస్తుంది. పోస్టీరియర్ ఫాంటనెల్లాలో అంత ఎక్కువ స్పేస్ ఉండదు. యాంటీరియర్ ఫాంటనెల్లా మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్సిడర్ చేస్తే ఒకవేళ యాంటీరియర్ ఫాంటనెల్లా మీద ఏమంటాం ఎలివేషన్ లాగా ఉంటే కనుక అప్పుడు మనకి ఇట్ ఇండికేట్స్, అది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే హైడ్రోసెఫలస్ని ఇండికేట్ చేస్తుంది. అంటే దెర్ ఈజ్ మోర్ ఫ్లూయిడ్ ఇన్ ద బ్రెయిన్, అంటే బేబీ యొక్క హెడ్లో ఎక్కువ ఫ్లూయిడ్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. అదే ఒకవేళ అది డిప్రెషన్లో ఉందనుకోండి, యాంటీరియర్ ఫాంటనెల్లా లోపలికి డిప్రెషన్ లాగా ఉందనుకోండి, అప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే బేబీ ఈజ్ దేర్ ఇన్ సివియర్ డిహైడ్రేషన్, చాలా సివియర్ డిహైడ్రేషన్లో బేబీ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఇవి 2 కూడా క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో అడిగేటటువంటి క్వశ్చన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే ఇన్ విచ్ కండిషన్ యాంటీరియర్ ఫాంటనెల్లా షోస్ డిప్రెషన్, సివియర్ డిప్రెషన్ అని అడుగుతాడు. అప్పుడు ఆప్షన్స్లో కనుక డిహైడ్రేషన్ ఉంటే అది రైట్ ఆన్సర్ అవుతుంది. అదే ఎలివేషన్ ఉంటే కనుక హైడ్రోసెఫలస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ golden points to remember. The peritoneal fold present behind the uterus. సో యూటరస్ తర్వాత ఉండేటటువంటి ఒక చిన్న పెరిటోనియల్ ఫోల్డ్ ఉంటుంది. ఆ పెరిటోనియల్ ఫోల్డ్ని ఏమంటాము అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పౌచ్ ఆఫ్ డల్గస్. దాన్ని ఏమంటామంటే పౌచ్ ఆఫ్ డల్గస్. చాలా క్వశ్చన్ పేపర్స్లో ఇలా అడుగుతారు. సో పౌచ్ ఆఫ్ డల్గస్ ఇస్ డాష్ ఫోల్డ్. ఇస్ పౌచ్ ఆఫ్ డల్గస్ ఇస్ లొకేటెడ్ ఇన్ఫీరియరా సుపీరియరా ఎలా అని చెప్పేసి అడుగుతారు. సో నథింగ్ బట్ ద
ప్రెజెంట్ బిహైండ్ ద యూటరస్ కింద ఉండేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా యూటరస్ ఉందనుకోండి, ఇలా యూటరస్ కింద ఉండేటటువంటి ఒక చిన్న పెరిటోనియల్ ఫోల్డ్నే పౌచ్ ఆఫ్ డల్గస్ అని చెప్పేసి అంటాం. దాన్ని ఏమంటాము? పౌచ్ ఆఫ్ డల్గస్. ఓకే, నెక్స్ట్ వన్, ఫెలోపియన్ ట్యూబ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. సో అందులో 4 పార్ట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇంటర్స్టిషియల్, ఇస్థమస్, ఇంటర్స్టిషియల్, ఇస్థమస్, యాంప్యులా అండ్ ఇన్ఫండబులం. ఇలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ హియర్, ఇలా కనుక మనకి యూటరస్ ఉందనుకోండి, ఇలా మనము ఇలా కన్సిడర్ చేసుకుంటే యూటరస్ని ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏమైపోతుందంటే ఇక్కడ 4 పార్ట్స్ ఉంటాయి. ఈ వచ్చేసి ఇంటర్స్టిషియల్ ప్లేస్ అనమాట. ఇది ఇంటర్స్టిషియల్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్. అండ్ నెక్స్ట్ జస్ట్ పక్కన ఉండేటటువంటి ఈ పార్ట్ని ఇస్థమస్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా యాంప్యులా అవుతుంది. ఇవి వచ్చేసి ఇక్కడ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, వాటిని ఇన్ఫండబులం అంటాం. ఓకేనా? ఇలా ఈ పార్ట్లో కూడా నథింగ్ బట్ ఈ ఫెలోపియన్ ట్యూబ్లో కూడా మెయిన్లీ 4 పార్ట్స్ ఉంటాయి. ఆ 4 పార్ట్స్ ఏంటి అంటే ఇంటర్స్టిషియల్ పార్ట్, ఇస్థమస్, యాంప్యులా అండ్ ఇన్ఫండబులం అని 4 పార్ట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, ద లెంత్ ఆఫ్ ఈచ్ ఫెలోపియన్ ట్యూబ్. ప్రతి ఒక్క ఫెలోపియన్ ట్యూబ్ లెంత్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 10 సెంటీమీటర్స్. ప్రతి ఒక్క ఫెలోపియన్ ట్యూబ్ దాదాపు ఇట్ ఈస్ అరౌండ్ 10 సెంటీమీటర్స్ దాకా లెంత్ ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అండ్ ద డయామీటర్ ఆఫ్ ద ఫెలోపియన్ ట్యూబ్ ఈజ్ అబౌట్ 1 సెంటీమీటర్. లెంత్ ఎంత ఉంటుంది? 10 సెంటీమీటర్స్ ఉంటుంది. డయామీటర్ ఎంత ఉంటుందంటే జస్ట్ 1 సెంటీమీటర్ డయామీటర్ ఉంటుంది. ద లెంత్ ఆఫ్ ఈచ్ యాంప్యులా ఈజ్ 5 సెంటీమీటర్స్. ఒక్కొక్క యాంప్యులా వచ్చేసి అంటే స్టార్టింగ్ పాయింట్ ఉండేది 5 సెంటీమీటర్స్ దాకా వైడ్ ఉంటుందన్నమాట. ఓకే, ఇది యాంప్యులా వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ ఫెలోపియన్ ట్యూబ్ వచ్చేసి 1 సెంటీమీటర్ ఉంటుంది. The term parturition refers to the process of giving birth to a child, including both labor and delivery at parturition in a woman in labor. So parturition అనే వర్డ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మదర్ వెన్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ యాజ్ వెల్ యాజ్ వెన్ షీ ఈజ్ ఇన్ ద డెలివరీ స్టేజ్. ఈ 2 పీరియడ్లని కలిపి ఒక వర్డ్ యూజ్ చేస్తారు, దాన్ని parturition అనేది అంటాం. అంటే న్యూ టర్మినాలజీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. అండ్ నెక్స్ట్ వన్, డెవలప్మెంట్ ఆఫ్ మెచ్యూర్ ఓవమ్ ఈజ్ కాల్డ్ యాజ్. ఒక ఓవమ్ అనేది మెచ్యూర్గా డెవలప్ అవుతూ ఉంటే ఆ ప్రాసెస్ని ఏమంటామంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ oogenesis అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ oogenesis. నెక్స్ట్ వన్, ఓవ్యులేషన్ యూజువల్లీ అక్కర్స్ 14th day ఇదే 28 day సైకిల్. సో మనకు టోటల్ 28 days సైకిల్, మెన్స్ట్రల్ సైకిల్ ఉంటే ఎప్పుడు ఓవ్యులేషన్ జరుగుతుంది? నేను నిన్న మీ క్లాస్లో చెప్పాను. టోటల్ ఇట్లా ఓవ్యులేషన్ సైకిల్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ 5 days మనకి బ్లీడింగ్ స్టేజ్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ స్టేజ్ దగ్గర నుంచి నెక్స్ట్ ఫస్ట్ 14 days ఉంటాయి కదా, ఈ 14 daysలో కూడా ఓవం యొక్క గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. అలా మెచ్యురేషన్ జరిగిన తర్వాత ఒకసారి ఓవా అనేది బయటకు రిలీజ్ అవుతుంది. అప్పుడు మిగతా టైంలో మనకి 14 days దగ్గర నుంచి కూడా మనకి ఏమంటాము ప్రెగ్నెన్సీకి అనువుగా ఉండేటటువంటి టైం అనేది కూడా మనం చెప్పుకున్నాము. అలా మనకి టోటల్గా ఓవ్యులేషన్ యూజువల్లీ ఎప్పుడు జరుగుతుంది అంటే 14 days అనమాట. ఏ సైకిల్లో? 28 days సైకిల్లో అయితే మ్యాక్సిమం 14th డేలోనే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. డైలీ యూరిన్ అవుట్పుట్ ఆఫ్ ఫీటస్, ఎవరిది? ఫీటస్ డైలీ ఎంత యూరిన్ అవుట్పుట్ ఇవ్వచ్చు అట్ టర్మ్లో అంటే 400 to 1200 ml ఆఫ్ యూరిన్ యామ్నియోటిక్ ఫ్లూయిడ్లోకి అంతా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఈ యామ్నియోటిక్ ఫ్లూయిడ్లోకి బేబీ రిలీజ్ చేసేటువంటి యూరిన్ ఎంత ఉంటుంది అటు టర్మ్లో అంటే 400 to 1200 ml ఆఫ్ యూరిన్ ఉంటుంది పర్ డేలో. ఓకే, amniotic fluid volume reaches the peak. amniotic fluid volume అనేది 1000 mlకి ఎప్పుడు రీచ్ అవుతుంది అని అంటే ఏ ఏజ్లో అంటే 36 to 38 weeks ఆఫ్ జెస్టేషన్. 36 to 38 weeks ఆఫ్ జెస్టేషన్ వచ్చినప్పుడు amniotic fluid అనేది మ్యాక్సిమం ఎంతవరకు వస్తుందంటే 1 లీటర్ లేదా 1000 ml అని చెప్పొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ amniotic fluid ఈజ్ 1.0. ద amniotic fluid యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత అంటే 1.0. amniotic fluid వచ్చేసి దాని కాంపోజిషన్ ఎలా ఉంటుంది? ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. amniotic fluid ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది. వెజైనల్ సెక్రేషన్స్ అన్నీ కూడా యాసిడిక్ నేచర్లో ఉంటాయి. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి ఈ 2 points చాలా ఇంపార్టెంట్. వెజైనల్ సెక్రేషన్స్ ఆర్ ఆల్వేస్ యాసిడిక్. ఎందుకు అని అంటే టు ప్రివెంట్ బ్యాక్టీరియా. ఇది వచ్చేసి టోటల్లీ ఆల్కలైన్. ఎందుకు అంటే టు హెల్ప్, అంటే ఫీటస్ బాగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి అది ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, the green color of amniotic fluid indicates presence of meconium. ఒకవేళ డెలివరీ చేసేటప్పుడు amniotic fluid అనేది క్లియర్గా రావాలి.
అలా రాకుండా గ్రీన్ కలర్లో వచ్చింది అంటే మెకోనియంని పాస్ చేసింది బేబీ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. దాన్ని మెకోనియం స్టెయిన్డ్ లేదా మెకోనియం ఆస్పిరేషన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఆస్పిరేషన్ అంటే నథింగ్ బట్ బేబీ ఆల్రెడీ మెకోనియంని పాస్ చేసింది, ఆస్పిరేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని నేను ఆస్పిరేషన్ అని చెప్తున్నాను. నథింగ్ బట్ అలా ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ కనుక గ్రీన్ కలర్లో వచ్చింది అని అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి మెకోనియం స్టెయిన్డ్ అని అంటాం. బేబీ ఈజ్ అట్ రిస్క్ ఆఫ్ మెకోనియం ఆస్పిరేషన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అపియర్స్ గోల్డెన్ కలర్. ఒకవేళ ఆమ్నియోటిక్ ఫ్లూయిడే గోల్డెన్ కలర్లో ఉందండి, అప్పుడు ఏమైపోయిందంటే అదేంటి అంటే RH ఇన్కంపాటబిలిటీ. అంటే RH పాజిటివ్, RH నెగిటివ్, మదర్ RH పాజిటివ్ ఉండి బేబీ RH నెగిటివ్. ఇలాంటి కండిషన్స్లో మనకి గోల్డెన్ కలర్లో ఉండేటటువంటి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అపియర్స్ డార్క్ బ్రౌన్ కలర్. డార్క్ బ్రౌన్ కలర్లో ఉందనుకోండి, అప్పుడు ఏమని తెలుస్తుంది అంటే మనకి ఇంట్రాయూటరైన్ డెత్, బేబీ అనేది ఇంట్రాయూటరైన్లోనే డెత్ అయ్యింది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ కంటైన్స్ 98 to 99% ఆఫ్ వాటర్. ఎంత వాటర్ ఉంటుంది? 98 నుంచి 99% ఆఫ్ వాటర్ ఉంటుంది. 1 to 2% మాత్రమే సాలిడ్స్ ఉంటాయి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్లో. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్లో డైలీ ఫీటస్ యొక్క యూరిన్ అవుట్పుట్, అంటే టర్మ్ దగ్గర యూరిన్ అవుట్పుట్ ఎంత ఉంటుంది, దాని యొక్క టోటల్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎంత అనేది పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ గురించి చెప్పాము, కలర్స్ గురించి చెప్పాము. ఇలా మనకి దాని యొక్క టోటల్ కాంపోజిషన్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. And protection of fetus is the main function of amniotic fluid. Amniotic fluid యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అని అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫీటస్ని ప్రొటెక్ట్ చేయడం. బయట నుంచి వచ్చేటటువంటి ఎక్స్టర్నల్ షాక్స్ కావచ్చు, లేదా ఏదైనా ఇంజురీస్ కావచ్చు, ఇలాంటి వాటి నుంచి ఫీటస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎస్పెషల్లీ amniotic fluid పనిచేస్తుంది. సో ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫీటస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ amniotic fluid. ఫ్యూనిస్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ ద అంబలికల్ కార్డ్. అంబలికల్ కార్డ్కి ఉండేటటువంటి ఇంకొక నేమ్ ఏంటి అంటే ఫ్యూనిస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యూనిస్ కంటైన్స్ హౌ మెనీ ఆర్టరీస్ అండ్ హౌ మెనీ వెయిన్స్ అని అడుగుతాడు. అప్పుడు మనకి అంబలికల్ కార్డ్నే ఫ్యూనిస్ అంటాము అని తెలియకపోతే మనకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినా కూడా మనం రాయలేం. కాబట్టి అంబలికల్ కార్డ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్యూనిస్, FUNIS, ఫ్యూనిస్. ఓకే, నెక్స్ట్ వన్, అట్ టర్మ్ ద వెయిట్ ఆఫ్ ద ఫీటస్ వేరీస్ ఫ్రమ్ 2.5 to 3.5 kgs ఇన్ ఇండియా. సో ఇండియాలో నార్మల్గా బేబీ యొక్క వెయిట్ ఎంత ఉండొచ్చు అనేసి అంటే మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము జనరల్గా టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బర్త్ అయితే వాళ్ళలో వాళ్ళలో మీడియం రేంజ్ తీసుకుంటే 2.5 to 3.5 kg అనేది నార్మల్ రేంజ్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ద వెయిట్ ఆఫ్ ద యూటరస్ అట్ టర్మ్లో యూటరస్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే 900 to 1000 grams ఆఫ్ వెయిట్ ఉంటుంది యూటరస్. అదే మనకి ప్రీ టర్మ్లో అంటే నథింగ్ బట్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో అయితే 60 grams to 70 grams మధ్యలో ఉంటుంది. 60 grams to 70 grams మధ్యలో ఉంటుంది యూటరస్ యొక్క వెయిట్. అదే మనకి టర్మ్లో అంటే ఒక బేబీని డెలివరీ అయ్యేటప్పుడు ఆ డెలివరీ అయిన వెంటనే ఇమీడియట్గా అట్లా టర్మ్లో ఎంత ఉంటుంది దాని వెయిట్ అంటే 900 నుంచి 1000 grams దాకా పెరిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ద వెయిట్ ఆఫ్ ద యూటరస్ ఇన్ నాన్ ప్రెగ్నెంట్ స్టేట్ ఇస్ 60 grams. నేను చెప్పాను కదా 60 to 70 grams మధ్యలోనే ఉంటుంది ఫీమేల్ యూటరస్ యొక్క వెయిట్. షేప్ ఆఫ్ ద నాన్ ప్రెగ్నెంట్ యూటరస్ ఇస్ పైరిఫార్మ్. షేప్ ఆఫ్ ద నాన్ ప్రెగ్నెంట్ యూటరస్ వచ్చేసి పైరిఫార్మ్లో ఉంటుంది. పైరిఫార్మ్ అంటే ఇలా చిన్నగా గ్లోబ్యూల్ లాగా ఒక చిన్న బెలూన్ షేప్డ్ లాగా ఉంటుంది, దాన్ని పైరిఫార్మ్ అంటాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యూటరస్ బికమ్స్ గ్లోబ్యులార్ అంటే ఇలా వైడ్గా, ఇలా ఏదాన్ని వైడ్గా గ్లోబ్యులర్ అంటాం. ఇలా పైరిఫార్మ్ అంటే ఇలా చిన్నగా ఉండేదాన్ని పైరిఫార్మ్ అంటాం. ఇలా పైరిఫార్మ్లో ఉండి 60 grams ఉండే యూటరస్ ప్రెగ్నెన్సీలో ఇలా గ్లోబ్యులర్గా ఫామ్ అయ్యి 1 kg వెయిట్ దాకా పెరుగుతుంది అని చెప్తున్నాం. ఇక్కడ యూటరస్ యొక్క చేంజెస్ అనేటివి మనము నాన్ ప్రెగ్నెంట్ పీరియడ్కి కంప్లీట్ టర్మ్కి డిఫరెన్షియేషన్ చెప్తున్నాం. ఓకే, so we will discuss the questions. So some of the important questions we will discuss from the female reproductive system లో ఉన్నటువంటి obstetrics లోని నార్మల్ కండిషన్స్ లోని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. The first question is, the following is not a part of conceptus. The part of conceptus. So conceptus అనే ఒక కొత్త పదం అనేది ఇక్కడ మనకు వచ్చింది. ఆ కొత్త పదం అనేది మనం తెలుసుకుందాము. Conceptus is also called as conception లేదా దీన్నే మనం ఏమన్నా